హరహర మహాదేవ రక్ష రక్ష భైరవ విధాత టీవీ ప్రేక్షకులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. అందరూ కూడా ఈ సంక్రాంతికి చక్కగా సంబరాలు చేసుకొని ఆనందంగా గడపాలని, అందరి జీవితంలో కూడా సంక్రాంతి కాంతి మీ అందరి జీవితాల్లో వెలుగు నింపాలని, మంచి జరగాలని మనస్ఫూర్తిగా కాలభైరవుని ప్రార్థిస్తున్నాను. ముందుగా మన వీడియోలన్నీ మీకు నచ్చుతాయని భావిస్తాను. మీరందరూ ఒక లైక్ చేసి నన్ను ప్రోత్సహించండి. అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మందికి షేర్ చేసి మంచిని పంచండి. మరి ఈ రాశి ఫలాల్లోకి వెళ్ళే ముందు మన శక్తిపీఠంలో జరిగేటువంటి కార్యక్రమం మీకు వివరిస్తాను. జనవరి 18 ఆదివారం పుష్య అమావాస్య, అంటే మౌని అమావాస్య అంటారు. ఆ రోజు అత్యంత విశేషమైనటువంటి రోజు. అందరూ ఎటువంటి కర్మనైనా తొలగించేటువంటి అద్భుతమైనటువంటి అమావాస్య. అటువంటి అమావాస్య నాడు మనం ఎప్పటిలాగే రాజశ్యామల సహిత కాళభైరవ హోమాన్ని జరుపుకుంటాం. ఈ హోమంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరైనా పాల్గొన్నట్లయితే వారందరికీ రుణబాధలున్నా, శత్రుబాధలున్నా, లేదా జ్ఞానానికి సంబంధించి అంటే విద్యకు సంబంధించి బిడ్డలకి ఇబ్బందులున్నా అన్నీ కూడా తొలగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు ప్రత్యక్షంగా పాల్గొనవచ్చు, పరోక్షంగా పాల్గొనవచ్చు. అలాగే అన్నప్రసాద సేవ కూడా ఉంటుంది. మీ అందరికీ తెలిసిందే. ఈ హోమంలో పాల్గొన్న వారికి మీ యొక్క గోత్రనామాల వీడియోని పంపిస్తున్నాం. ప్రసాదాలకు కూడా అందరికీ అందజేయడం జరుగుతుంది. ఈ క్రింద స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి అమావాస్య అని మీరు టైప్ చేసి పెట్టినట్లయితే వివరాలు తెలియజేయబడతాయి. అలాగే మరొక విశేషం ఏమిటి అంటే, ఈ జనవరి 19 నుంచి 27 వరకు రాజశ్యామలాదేవి గుప్త నవరాత్రులు జరుగుతాయి. ఈ గుప్త నవరాత్రుల కాలంలో మనం ఇక్కడ మన దేవాలయంలో రాజశ్యామలాదేవిని ప్రతిష్ఠ చేసుకున్నాం. మీ అందరికీ తెలిసిందే. ఈ రాజశ్యామలాదేవిని ఉదయం 7:30 నుంచి 11 గంటల వరకు దర్శనం ఉంటుంది. అలాగే ప్రతినిత్యం కూడా హోమం కూడా అమ్మవారిది ఉంటుంది. ఈ హోమంలో కూడా ఎవరైనా ఈ నవరాత్రులు కూడా పాల్గొనవచ్చు. పాల్గొనేవారు ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగానే సరే పాల్గొన్న విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. వీరు కూడా గుప్త నవరాత్రులు లేదంటే రాజశ్యామలాదేవి అని టైప్ చేసి మనకి ఈ క్రింది స్క్రోల్ అవుతున్నటువంటి వాట్సాప్ నెంబర్కి పెట్టినట్లయితే దీని తాలూకు వివరాలు కూడా తెలియచేయబడతాయి. మీ అందరికీ కూడా అద్భుతమైనటువంటి విజయాలు సంప్రాప్తిస్తాయి. ఎందుకంటే మూలా నక్షత్రం ఇవన్నీ కూడా ఈ యొక్క ఈ నవరాత్రుల్లోనే ఉంటాయి కాబట్టి అమ్మవారి అనుగ్రహం అంతా. మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. కన్యారాశి జనవరి 16 నుంచి 31 వరకు ఈ కన్యారాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలన చేద్దాం. మీలో ఉన్నటువంటి సృజనాత్మకత, అలాగే ఎంతైతే క్రియేటివిటీ ఉంటుందో అంతే బలహీనత కూడా ఉంటుంది. అది కొద్దిగా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఏదైనా ఒక వ్యవహారం ఉందనుకోండి, ఎంతవరకు ఆలోచించాలో అంతే ఆలోచించాలి. అతిగా ఆలోచించడం వల్ల కూడా మానసికంగా ఒత్తిడి పెరిగేటువంటి సూచన అయితే కనిపిస్తూ ఉంది. అలాగే ఆర్థికంగా చూసినట్లయితే ఒక స్థిరమైనటువంటి ఆదాయం కూడా కనిపిస్తుంది. ఫైనాన్షియల్గా మాత్రం చక్కని ప్లానింగ్ అయితే చేసుకుంటారు. అలాగే కుటుంబంలో కూడా మీరంటే కాస్త గౌరవం అన్నీ కూడా ఉంటాయి. కొన్ని కుటుంబ అవసరాల దృష్ట్యా కూడా కొన్ని ముఖ్యమైనటువంటి డెసిషన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అయితే కొద్దిగా స్నేహితులతో కానీ బంధువులతో కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడితే మంచిది. ఇక సంతానం మీద కూడా ఫోకస్ చేయటం, వారి భవిష్యత్తు అవసరాల దృష్ట్యా కొంత ధనాన్ని కూడా దాచేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీకు తెలియని కొన్ని రహస్యాలు కూడా మీ స్నేహితుల ద్వారా తెలుసుకుంటారు. అలాగే ఇప్పుడు మీరు ఎక్కడికైనా ఒక పని మీద బయటికి వెళ్ళారనుకోండి, కొంతమంది ఆ పని మీద వెళ్తున్న వాడిని ఆటంకాలు కలిగించడం ఇలాంటివి జరుగుతాయి. ముఖ్యంగా నరఘోష మాత్రం మీ మీద అధికంగా ఉంటుంది.
ఇవన్నీ జాగ్రత్తగా ఉండండి. ఎవరు మిమ్మల్ని ఒక ఫాలోఅప్ చేస్తూ ఉంటారు, ఫాలో చేస్తారు, అవన్నీ మీరు కనిపెట్టాలి. నరఘోషగా మాత్రం ఈ భైరవ ఇది చేయించుకోవటం మంచిది. అలాగే గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా ముందుకు సాగుతాయి. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా, అంటే కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు జడ్జిమెంట్లు వచ్చిన ఫలితాలు రావడానికి టైం పడుతుంది. రుణాలు ఎవరైనా తీర్చాల్సి వస్తే ఆ ప్రయత్నాలు కాస్త ముందుకు వెళ్తాయి. అలాగే మీకు ఎవరైనా ఇవ్వాల్సి ఉన్నా సరే కొంతలో కొంత వసూలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. విదేశాలు వెళ్ళాలి అనుకునే వారికి మాత్రం వీసాలు ఇవి కొద్దిగా ఆలస్యం అయ్యే సూచనలు అయితే ఉన్నాయి. వివాహం కాని వారికి అయితే మీ ప్రయత్నాలు కాస్త గట్టిగా చేయాల్సి ఉంటుంది. ఇక ఉద్యోగ ప్రయత్నాలు అయితే అవకాశాలు కొద్దిగా నెమ్మదించినా ఎక్కువగా శ్రమించినట్లయితే బాగానే ఉంటుంది. ఇక రాజకీయ నాయకులకు సోషల్ మీడియాలో మీరు చాలా ట్రెండింగ్లో ఉంటారు, జాగ్రత్తగా ఉండండి. అయితే వాటిని సమర్థవంతంగా కొన్ని ఇంటర్వ్యూల ద్వారా ఎదుర్కొని ఒక సమర్థవంతమైన నాయకుడిగా మాత్రం పేరు తెచ్చుకుంటారు. ఉద్యోగస్తులకైతే మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. పనిభారం అయితే పెరుగుతుంది. అలాగే సహ ఉద్యోగులతో అభిప్రాయ భేదాలు కనిపిస్తూ ఉన్నాయి. వాటిని పట్టించుకోకుండా మీరు కొద్దిగా పర్ఫెక్ట్గా అవి అన్నీ పూర్తి చేయటానికి ప్రయత్నం చేయండి. మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవి. ఇక వృత్తి వ్యాపారస్తులైతే వ్యాపారాలు మెల్లగా లాభాలు అయితే అందుకునే స్థితే ఉంది. మీకు అందవలసిన బకాయిలు కూడా ఒక్కొక్కటి అందేటువంటి పరిస్థితి. అలాగే ట్రాన్సాక్షన్ విషయంలో మాత్రం ఎవరికి మీ యొక్క ట్రాన్సాక్షన్ వివరాలు అయ్యి చెప్పమాకండి. నూతన పెట్టుబడులు పెట్టాలి అనుకునే వారికి కొంత ఓపిక పట్టండి. అలాగే జాయింట్ బిజినెస్ చేసే వారికి, కొత్తగా చేయాలనుకునే వారికి కూడా ఒకటే సూచనలు, ఆలోచించి అగ్రిమెంట్స్ మీద సంతకాలు పెట్టుకోండి. ఇక షేర్ మార్కెట్ అయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ బాగుంది. చిరు వ్యాపారాలు చేసేవారికైతే కాస్త శ్రమతో కూడినటువంటి లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. కళారంగంలో ఉన్నవారికైతే టీవీ, సినీ, ఇతర కళాకారులందరికీ ఒక చిన్న పాత్ర కావచ్చు, చిన్న అవకాశం కావచ్చు, అది కాస్త స్క్రీన్ మీద పెద్ద ఒక ఎఫెక్ట్ అయితే చూపించేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. దీన్ని లైట్గా మాత్రం తీసుకోవద్దు. స్టేజ్ ఆర్టిస్టులకి అయితే బాగానే ఉంటుంది. విద్యార్థులకు కూడా ఇది గుడ్ టైం అనే చెప్పాలి. చదువు పట్ల ఫోకస్ చేయటం, శ్రద్ధ పెరగటం, పోటీ పరీక్షలు ఉంటే గట్టిగా వాటి మీద ఫోకస్ చేసి చదవటం, టైం మేనేజ్మెంటు ఎంత బాగా చేసుకోగలిగితే మీకు అంత బాగుంటుంది. ఇక ఆరోగ్యపరంగా చూసినట్లయితే శ్రద్ధ పెట్టాలి. ఇక జీర్ణ సంబంధిత సమస్యలు కూడా వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రేమికులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. మీ మధ్య మూడో వ్యక్తికి చోటు ఇవ్వకుండా ఉంటే మంచిది. అలాగే ఈ రాశి వారికి అనుకూలమైన తేదీలు 21, 23, 24, 30. కొద్దిగా నిదానంగా ఉండాల్సిన తేదీలు 18, 27, 28. మరి కన్యారాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు రవి, బుధ గ్రహాలకు మంత్రాలు చదువుకుంటే సరిపోతుంది. సూర్యగ్రహానికి ఓం భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. బుధగ్రహానికి బుధగాయత్రి. క్షీరపుత్రాయ విద్మహే రోహిణి ప్రియాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయాత్. ఈ 2 మంత్రాలు కూడా మీరు ఉదయం 18, రాత్రి 18 సార్లు చదవండి. మీకు ఈ మంత్రాలు అనేవి చక్కని రెమెడీగా ఉంటాయి. అలాగే మీకు తోచిన పేదలకు ఏదైనా వస్త్రదానం చేయటం, లేదు అనుకుంటే మన హోమాల్లో పాల్గొనడం ద్వారా దానం ప్లస్ ఈ ఆధ్యాత్మికంగా ఈ హోమంలో పాల్గొనే ఫలితం కూడా అద్భుతంగా ఉంటుంది. పరోక్షంగానైనా పాల్గొనండి. మరి మన ఇష్టదైవం కాలభైరవుడు, కాలభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.